రీసెంట్గా భారత సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో ఒక భర్తపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది. భార్య అంటే నీకు సర్వెంట్ మెయిడ్ అనుకుంటున్నావా? నీ కింద పనిచేసే పని మనిషి అనుకుంటున్నావా? భార్య అంటే వంటింట్లో వంట చేస్తూ బట్టలు ఉతుకుతూ ఇలాంటి పనులు చేయాలా? నువ్వు దానిలో భాగస్వామ్యం కావచ్చు కదా. పాత రోజులు వేరు, ఈ రోజులు వేరు, రోజులు మారాయి. అమ్మాయిలకి సమానమైన హక్కులు వచ్చేసాయి. ఇదే టైంలో మీరు అమ్మాయిలు సరైన పాత్రలు అంటే మా భార్య వంట చేయట్లేదు, మా భార్య బట్టలు ఉతకట్లేదు, ఇలాంటి కంప్లైంట్లు ఇస్తావా అని చెప్పి ఒక హస్బెండ్ పైన ఘాటైన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. మనందరూ తెలుసు, మన భారత సమాజంలో ఆడపిల్లని మనం ఎలా చూస్తామో. ఈవెన్ చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ లో కొన్ని ఫొటోస్ కూడా ఉండే. అమ్మ ఇంట్లో వంట చేస్తూ ఉండాలి, నాన్న బయట కూర్చుని పేపర్ చదవాలి, పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోవాలి. ఇలా అంటే తల్లి పాత్రకు కానీ ఒక స్త్రీ పాత్ర కానీ చాలా కన్ఫైన్డ్ రోల్ అనమాట. అంటే వంటిల్లి రోల్ అనమాట. బట్టలు ఉతకటం, ఇల్లు సర్దిద్దుకోవటం, వంట చేయటం, అన్నం తినిపించడం, ఈ రోల్స్, ఈ ట్రెడిషనల్ రూల్స్ ఏవైతే అమ్మాయిలకి ఇచ్చారో డిఫరెన్స్ వచ్చేస్తుంది. సమాజం మారిపోతుంది. మనం కూడా మారాలి, ఆలోచన విధానం మారాలి. అందరూ కూడా అంటే రెగ్యులర్ పనుల్లో అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి. కేవలం ఈ భార్య యొక్క బాధ్యతలు మాత్రమే కాదు, భర్త యొక్క బాధ్యతలు కూడా ఇల్లు చక్కదిద్దుకోవడం అనేది అని సుప్రీంకోర్టు చెప్పిందనమాట. మనం చూసాం. ఆడవాళ్ళు చేసే శ్రమ అంటే వాళ్ళు బయటికి వెళ్ళి ఆఫీసులో పనిచేసినా ఇంట్లో మాత్రం వాళ్ళు ఒక బానిసలాగానే బతకాలి. పొద్దున్న లేస్తే ప్రతి పని వాళ్ళే చేయాలి. అంతేకాదు నైట్ వరకు ఇల్లు సరిదిద్దుకునే వరకు, ఇంట్లో లాస్ట్ లైట్ దీపం ఆపేంత వరకు నైట్ టైము అన్ని పనులు ఆడవాళ్ళే చేసుకోవాలి. బయటికి వెళ్ళే ఆడవాళ్ళ నుంచి ఇంట్లో ఉండే ఆడవాళ్ళ వరకు ప్రతి పని ప్రతి అమ్మాయి చేసుకోవాలన్నమాట. ఈ పరిస్థితిలో కొన్ని సంవత్సరాల క్రితం మక్కల్ నిధి మేయమని చెప్పి ఒక పార్టీ, తమిళనాడు చెందిన కమల్ హాసన్ చెందిన పార్టీ అప్పట్లో ఒక మాట చెప్పిందనమాట. అమ్మాయిలు చేసే డొమెస్టిక్ వర్క్ కూడా వాల్యుయేషన్ ఇస్తామని చెప్పి. ఆడవాళ్ళు పని చేసి అంటే మన ఇంట్లో మనం కంట్రిబ్యూట్ చేసే పనికి ఆ శ్రమ కనుక వాల్యుయేషన్ కడితే దానికి ఎంత విలువ ఇవ్వగలం, ఎంత వాల్యుయేషన్ చేయగలం. ఆ కేర్ గివింగ్ కావచ్చు, అంటే అమ్మ నాన్నని, అత్త మామని, పిల్లల్ని, భర్తని వీళ్ళందరినీ చూసే ఆ కేర్ గివింగ్కి ఎంత వాల్యూ చేయగలం, దానికి ఎంత అంటే విలువ కట్టగలం అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. రెండో విషయం, ఈ అమ్మాయిలు చేసే శ్రమకి ఇది వాళ్ళ డ్యూటీ, వాళ్ళ బాధ్యత. ఆడదానిగా పుడితే వంటింట్లో వెళ్ళి వంట చేయాలి, ఇల్లు తొడవాలి, గిన్నెలు తోమాలి, ఇలాంటి ఆలోచన ఉన్న మైండ్ సెట్ ఉన్న మగవాళ్ళు ఇంకా భారతదేశంలో ఉన్నారు. దీన్నే ప్యాట్రియార్కికల్ మైండ్ సెట్ అంటారు. అంటే అమ్మాయిలు ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, బయటికి వెళ్ళి ఎంత చేసినా ఒక భర్త కింద బానిస అని చెప్పి ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. దీనికి వ్యతిరేకంగానే సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేస్తుందన్నమాట. అసలు కుకింగ్, వాషింగ్, భార్య అంటే నీ సర్వెంట్ అనుకున్నావా? పెళ్ళంటే ఒక సర్వెంట్ మెయిన్ కొనుక్కొచ్చుకోవడం అనుకుంటున్నాం అని చెప్పి సుప్రీంకోర్టు గట్టిగానే మొట్టికాయలు వేసింది ఆ భర్తకి. కుకింగ్లో, వాషింగ్లో, ప్రతి దానిలో భర్త కూడా భాగస్వామ్యం అవ్వాలని, ఇద్దరు కలిసి పనిచేస్తేనే రెండు చక్రాలు ముందుకెళ్తేనే బండి ముందుకెళ్తుంది. కాబట్టి అమ్మాయిలకి ట్రెడిషనల్ రూల్స్ అని ఆలోచన పక్కన పెట్టాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు పరోక్షంగా చెప్పుకొచ్చింది.